చిన్నమ్మ ప్లీజ్ మీ నానమ్మ గారికి చెప్పద్దు ప్లీజ్ చిన్నమ్మ, తెలిస్తే కఠినంగా శిక్షిస్తుంది. ఇప్పుడు నేనేం చేయను? ఇంత పెద్ద విషయం ఇంట్లో దాచడం మంచిదేనా? ఒకవేళ చెప్పానంటే ఇక లక్కీ అయిపోయినట్టే. ఆంటీ ప్లీజ్ మా ఫ్రెండ్కి హెల్ప్ చేయండి ప్లీజ్. ఈ విషయం మీరు ఇంట్లో ఎవరికి చెప్పకండి. సరే మంచిది, నేను చెప్పలే. అంతేగాక అత్తగారు మిమ్మల్ని రోజు 1 గంట పాటు టీవీ చూసేందుకు ఒప్పుకునేలా ప్రయత్నం చేస్తాను. ఇక నువ్వు రోజు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ ఒక కండిషన్, దానికి బదులుగా నువ్వు ఒక ప్రామిస్ చేయాలి. నువ్వు ఇకపై శ్రద్ధగా చదువుకోవాలి, సరేనా? అలాగే చిన్నమ్మ, చదువుకుంటాను. ఇంట్లో నా ఫేవరెట్ షో చూడడానికి వీలైతే నేను శ్రద్ధగా చదువుకుంటాను. నేను దీని గురించి వెంటనే అత్తయ్య గారితో మాట్లాడాలి. పద, ఇంటికి వెళ్దాం. పద. బాయ్ సన్నీ, బాయ్. పద. భారత క్రికెట్ జట్టులో కలికితురాయి సచిన్ టెండూల్కర్. ఎన్నో విజయాలను భారత జట్టుకు అందించిన మహోన్నతమైన క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ఈనాడు సేవా దృక్పథంతో సచిన్ టెండూల్కర్ తన విజయాలకు కారణభూతమైన బ్యాట్స్ ని వేలం పాట వేస్తున్నారు. ఇదే సరైన సమయం. ఎప్పుడు మాట్లాడితేనే బాగుంటుంది. పిల్లలు రోజు 1 గంట టీవీ చూడాలనే విషయం. కార్యక్రమం తనకు ఎన్నో విజయాలు అందించిన తన బ్యాట్స్ ని సచిన్ టెండూల్కర్ వేలం పాట వేస్తున్నారు. తద్వారా వచ్చే మొత్తాన్ని అనేక సేవా కార్యక్రమాలకు ఉపయోగించబోతున్నారని సచిన్ టెండూల్కర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ వేలం పాటకు కారణమైన సేవా సంస్థ ఎందరికో మేలు చేకూరుస్తోంది. పాల్గొనండి. సచిన్ టెండూల్కర్ బ్యాట్ ని సొంతం చేసుకోండి. నిమిషాలు దొరికిపోతున్నాయి, జనాలలో ఆసక్తి పెరిగిపోతుంది, వస్తువుల రేటు కూడా పెరుగుతుంది. మైదానంలో సచిన్ ఎలాంటి రికార్డు లక్కీ, అను, బబ్లీ, అలాగే ఇప్పుడు కొత్త రికార్డును మీరు కూడా వచ్చి టీవీ చూడండి. విజయాలు తెచ్చిపెట్టిన తన బ్యాట్ ని ఈ వేలం పాటలో అమ్మి తద్వారా వచ్చిన మొత్తాన్ని వద్దు వద్దు, మేము న్యూస్ చూడము. సచిన్ టెండూల్కర్ రండి, ఈ వేలం పాటలో పాల్గొనండి. అయితే మీకేం చూడాలనుంది? కార్టూన్స్ ఛానల్. వారేవా కార్టూన్స్. వచ్చిన అతిథుల్ని సాదరంగా కార్టూనా? ది గ్రేట్ సచిన్ టెండూల్కర్ తన గొప్ప క్రికెటరే కాకుండా గొప్ప మనసున్న వ్యక్తి అని కూడా ఈ సంఘటన ద్వారా ప్రతివారు తప్పదు. మావయ్య గారు ప్లీజ్ కాసేపైనా కార్టూన్ ఛానల్ పెట్టండి. అలా పిల్లలకు ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. మన ఇంట్లోని పిల్లలకి టీవీ చూసేందుకు అనుమతి లేదు. మావయ్య గారు ఒక మాట చెప్పండి. రోజంతా పని చేసి వచ్చాక అందరూ ఇంటికొచ్చి టీవీ చూస్తారు, కాసేపు సరదాగా ఎంజాయ్ చేస్తారు, రోజంతా పడిన కష్టాన్ని మర్చిపోతారు. అలా చేయడం తప్ప? అది రోజంతా పనిచేసి వచ్చాక అందరూ ఇంటికొచ్చి టీవీ చూస్తారు, సరదాగా ఎంజాయ్ చేస్తారు. దీనివల్ల రోజంతా పడిన కష్టం మర్చిపోతారు. అలాంటప్పుడు ఇదే విధానం చిన్నపిల్లలకు వర్తిస్తుంది కదా? లవ్లీ, అది ఇంగ్లీష్లో ఒక సామెత ఉందమ్మా, ఆల్ వర్క్ అండ్ నో ప్లేస్ నో గుడ్. అంటే రోజంతా పనిచేశాక ఏమాత్రం ఉపశమనం లేకపోతే అది మంచి పద్ధతి కాదు. మీరు చాలా బాగా చెప్పారు నాన్నగారు. మావయ్య గారు నేను కోరుకునేది అదే. రోజంతా చదువుకునే పిల్లలకు కనీసం రోజుకు 1 గంట అయినా టీవీ చూసే అవకాశం ఇవ్వాలి. మన పిల్లలు టీవీ చూస్తుంటారు కదా, అది సాయంత్రం చదువు పూర్తవగానే ఆ తర్వాత ఛానల్ చూస్తారు కదా, చదువుకి సంబంధించింది పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తుంటారు, ఆ ఛానల్ చూస్తారు. వావ్ అక్క, ఇది చాలా మంచి విషయం. కానీ ఇది కూడా ఒక రకంగా చదువుకి సంబంధించిందే కదా. కానీ నేననేది వాళ్ళు సరదాగా చూసేది, ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఎలాంటిదంటే కార్టూన్ ఛానల్. ఇప్పుడు మీరే చెప్పండి, మిమ్మల్ని ఎవరైనా సరే ఇప్పుడు న్యూస్ ఛానల్ చూడకూడదని మరొకటి చూడమంటే
ఆ మాటని మీరు సహించగలరా? అరే నాకైతే న్యూస్ ఛానల్ చూడాలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు చూసిన దొంగతనాలు, హత్యలు, అవినీతి, అనవసరపు చర్చలు అంతా తల. నువ్వు ఈ సమయంలో ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? అత్తయ్య గారు, మీరెప్పుడైనా మన లక్కీని పరీక్షగా చూసారా? పుస్తకాలు చదివి చదివి వాడి రంగు ఎలా పాలిపోయిందో. అరే ఈ చిన్నమ్మ ఏం మాట్లాడుతుంది? పాలిపోయిందా? లేదండి, మా లక్కీ 100% ఆరోగ్యంగా అందంగా వెలిగిపోతున్నాడు చూడండి. నా మాటలకు అర్థం ఏంటంటే లక్కీ వయసులో ఉన్న పిల్లలు ఏ ఆంక్షలు లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఈ లవ్లీ ఇంత అకస్మాత్తుగా పిల్లలకు టీవీ చూపించాలని ఎందుకు అనుకుంటుంది? మావయ్య గారు, ఇప్పుడు మీరే చెప్పండి, ఇది మంచిదేనంటారా? పిల్లలు రోజంతా బయటకు వెళ్ళకూడదు, ఆడొద్దు, పాడొద్దు, రోజంతా ఇంట్లో ఉండి చదువుకోవాలా? అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే రోజంతా చదువుకున్నాక 7 నుంచి 8 గంటల వరకు పిల్లల్ని టీవీ చూడనివ్వాలి. మావయ్య గారు ప్లీజ్ మీరే పర్మిషన్ ఇప్పించండి. నువ్వు అసలు బుద్ధుంటే ప్రవర్తిస్తున్నావా? మేం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో టీవీ లాంటివి ఏమీ ఉండేవి కాదు. అయినా పిల్లలందరూ ఎప్పుడూ సరదాగానే ఉండేవారు. పైగా పుస్తకాలు చదవడం వల్ల మాకు లోక జ్ఞానం తెలిసేది. ఈ ప్రాణం లేని టీవీలో ఏముంది? దీన్ని చూడడం వల్ల పిల్లలు చెడిపోతారు అంతే. అత్తయ్య గారు, రోజులు మారిపోయాయి. మీరన్నట్టు టీవీ చెడ్డదేం కాదు, అది చూడడం వల్ల చెడిపోవడానికి. ఏ లవ్లీ, నువ్వెందుకు ఈ విషయం మీద ఇంతగా వాదిస్తున్నావు? మన పిల్లలు ఎప్పుడూ టీవీ చూస్తామని అడగలేదు కదా. ఇదేం బాలేదండి. మన పిల్లలు ఎంతో శ్రద్ధగా చదువుకోవాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఈ పిల్ల వాళ్లకు టీవీ చూపించి 1 గంట సమయాన్ని పాడు చేయాలనుకుంటుంది. అయినా మేమిలా ఎన్నటికీ జరగనివ్వం. అర్థమవుతుందా? మనశ్శాంతిగా ఉందా? వాదన పూర్తయిందా? చూడు లవ్లీ, మన ఇంట్లో కొన్ని నియమాలున్నాయి. ఇక మేమంతా ఆ నియమాలతో చాలా సంతోషంగా ఉన్నాం. ఈ నియమాలలో ఉండాలనుకుంటే ఉండు, వీటిని మార్చాలని ప్రయత్నం చేయకు. లవ్లీ, నువ్వు అనవసరమైన విషయాలను పెద్దవి చేసి అందరికీ శాంతి లేకుండా చేస్తావు ఎందుకు? అందరూ ఎలా అప్సెట్ అయ్యారో చూడు. నువ్వెన్ని విధాలుగా ప్రయత్నించినా ఈ ఇంట్లో కొన్ని నియమాలు ఎప్పటికీ మారవు. నేను నా వైపు నుంచి 100% ప్రయత్నించాను. అది ఎందుకంటే లక్కీని ఎలాగైనా పరాయి ఇళ్లకు వెళ్ళనివ్వకుండా ఆపాలని. అయినా చిన్నమ్మ, లక్కీ నువ్వింకా పడుకోలేదా? అమ్మా, నేను నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే మీరు మా కోసం అందరి ముందు మాట్లాడారు. అవును లక్కీ, అయినా ఏం లాభం? ఇంట్లో ఎవరు నా మాట వినలేదు. నాకు ముందే తెలుసు అత్తయ్య గారు దీనికి ఒప్పుకోరని. ఎందుకంటే ఆవిడ నియమాలు తప్పకుండా పాటిస్తారు.
కానీ నువ్వేం నిరాశపడకు, నేను మళ్ళీ మాట్లాడి చూస్తాను. చిన్నమ్మ, మీరు ఎన్నిసార్లైనా ప్రయత్నించండి, ఇలాగే జరుగుతుంది. అయినా సరే, నేను మా ఫ్రెండ్ ఇంటికి కార్టూన్ చూడ్డానికి వెళ్తాను. లక్కీ, నీకు భయం అనిపించట్లేదా? భయం వేస్తుంది, కానీ నేనైతే చూడకోకుండా ఉండలేను. చూడు లక్కీ, అలా మాట్లాడకూడదు. అలా చేయడం చాలా తప్పు. నేను చెప్పానుగా అత్తయ్య గారితో మళ్ళీ మాట్లాడి చూస్తానని. ఏయ్ లక్కీ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది ఉదయం త్వరగా లేవాలి కాబట్టి త్వరగా పడుకోమని లక్కీకి చెప్పి పంపించింది. తన విషయం చెప్పడానికి వచ్చాడు. లక్కీ, నువ్వు వెళ్ళు, వెళ్ళి హాయిగా పడుకో. గుడ్ నైట్, వెళ్ళు. బాయ్ చిన్నమ్మ, బాయ్ చిన్నాన్న. బాయ్. గుడ్ నైట్. నేను కార్తీక్ను ఒప్పించేందుకు ఎంతగానో ప్రయత్నించాను. ఆయన ఒప్పుకోలేదు. నేనిక తన్ని బతిలాడుకోను. తన గర్వానికి జవాబు నా పొగరుతోనే చెప్తాను. క్యాండిల్స్ పెట్టడం పూర్తయింది. ఈ దీపాలు అక్కడ పెడతాను. అరే లవ్లీ, ముందు ప్రమిదల్ని నీళ్లలో తడపాలి, ఆ తర్వాతే ఆరబెట్టి పెట్టాలి. నీళ్ళలోనా? ఎందుకు? ప్రమిదల్ని నీళ్లలో తడపకపోతే అవి నూనెని త్వరగా పీల్చేస్తాయి. కానీ మనం ఈ పని తర్వాత చేద్దాం. ధనత్రయోదశి రోజున షాపులో పూజకి అందరూ కూర్చోవాలి. నువ్వు త్వరగా షాప్కి వచ్చేసాయి. అలాగే వస్తాను. పద మీనాక్షి, జాగ్రత్తగా అన్ని చూసుకో. ఆ. పదండి పదండి, పదండి పదండి. ఏంటి లవ్లీ, ఎప్పుడు నా దారికి అడ్డం వస్తావు? నువ్వు కింద పడుతుంటే నేను పట్టుకున్నాను. కానీ నువ్వెంత బరువున్నావో ఆపలేక నేను పడిపోయేదాన్ని. పోనీలేని నేను నిన్ను రక్షించాను. అయినా తప్పు నాదంటావా? నువ్వు నన్ను రక్షించావా, నేను నిన్ను రక్షించానా? నేను రక్షించకపోతే పడిపోయేవాడివి. అయ్యయ్యో, మీరెందుకు ఇంత పెద్దాయిక కూడా గొడవ పడతారు? కార్తీక్ చిన్నాన్న, లవ్లీ చిన్నమ్మ, మీరు త్వరగా పని పూర్తి చేయండి. నానమ్మ ఏ క్షణాల్లో అయినా కిందకి రావచ్చు. ఆహా లేదు మున్ని, నేను మీ చిన్నమ్మకి అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.
లవ్లీ ఆ వెలిగించిన దీపాలని ఇంట్లో మొత్తం ఇటువైపు అటువైపు అన్ని వైపులా చక్కగా అందంగా పెట్టాలి, అర్థమైందా? అలాగే. సిమ్రన్, మీనాక్షి, మనం ఇక వంట పని చూద్దాం, పదండి. ఏ లవ్లీ, నువ్వు కాస్త పిల్లల్ని చూడు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ హోంవర్క్ పూర్తయ్యేంత వరకు వీళ్ళని బయటకి ఎక్కడికి వెళ్ళలేవుకు. నాకు కొంచెం పనులున్నాయి, అవి చూసుకొని నేను వచ్చేస్తాను, సరేనా? అలాగే అక్క. ఏమైంది? మీరు చదువుకోకుండా ఇటు చూస్తున్నారే? బోర్ కొడుతుంది. వీళ్ళని చూస్తే జాలేస్తుంది. పండుగ రోజు కూడా చదవక తప్పడం లేదు. సరే, ఈ రోజు మీ హోంవర్క్ నేను చేయిస్తాను, సరేనా? కానివ్వండి. అప్పుడా క్వీన్? అది అత్తయ్య గారు, అక్క చెప్పింది పిల్లలతో హోంవర్క్ చేయించమని, అందుకే నేను వీళ్ళతో హోంవర్క్ చేయిస్తున్నాను. అలాగే. ఏంటి, ఎందుకలా నవ్వుతున్నారు? చూడండి, మీనాక్షికి వచ్చేలోపు హోంవర్క్ కంప్లీట్ చేయకపోతే రెండో పాట నేర్పించడం. సరే, హోంవర్క్ చేయండి. అను, లక్కీ, మున్ని, పిల్లలు అందరూ త్వరగా కిందకు వచ్చేయండి. హోంవర్క్ అయిపోయింది. ఇదిగో హోంవర్క్ అయిపోయింది. లవ్లీ, పిల్లలతో హోంవర్క్ చేయించావు కదా? చేయించానక్క. నాన్నమ్మ, లవ్లీ చిన్నమ్మ చదివించింది. సరదాగా ఉంది కదక్క? అరెవ్వా లవ్లీ, నువ్వు హోంవర్క్ అంతా చేయించేశావు. చూస్తుంటే పిల్లలు నిన్ను నిజంగానే ఇష్టపడ్డట్లున్నారు. అంటే దీని అర్థం లవ్లీ చాలా సమర్థురాలు అని. దీన్ని బట్టి పిల్లల్ని ఎలా చూసుకోవాలో తనకు తెలుసు.